కొర్రన్నం పొడి పొడిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ 8 గంటల సేపు కొర్ర బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 8 గంటలు అయిన తర్వాత 1 గ్లాస్ కొర్ర బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి. విసిరొచ్చిన తర్వాత కొర్ర బియ్యం వేసి కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. కొర్రన్నం ఇలా చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొర్రల్లో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకున్న వారికి మంచి ఆహారం కొర్రన్నం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కొర్రన్నం. ఆపరేషన్స్ అయిన వాళ్ళు కూడా దీన్ని తింటే కుట్లు తొందరగా మానుతాయి. పిల్లలకు మిల్లెట్స్ని అలవాటు చేయడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.